సిహెచ్ దుర్గారావు కాల్ చేసి 2 సంవత్సరాలు అయింది. మన గవర్నమెంట్ వచ్చినాక పింఛన్లు ఇవ్వడం ఆపేశారు. ఆ పింఛన్ నాకు రావట్లేదు. సకాలం సర్టిఫికేట్ కూడా వచ్చింది, సంవత్సరం అయింది అని చెప్పాను. అయితే ఏం కావాలన్నా పింఛను ఒకటి, నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు కూడా చూడట్లేదు, అదొకటి, జీవనోపాధి ఒకటి ఇవ్వండి సార్. సరే 3 చేపిస్తాను అని మాట ఇచ్చాను. సరే అప్పటి నుంచి కలెక్టర్ గారికి సోమవారం అవి తిరుగుతున్నాను, కానీ ఇంతవరకు ఇప్పుడు దీపావళి రోజు హామీ ఇచ్చారు. ఇప్పుడు దీపావళి వెళ్ళిపోయి 5 నెలలు 4 నెలలు అవుతుంది. తిరుగుతూనే ఉన్నాను, కానీ అక్కడికి వెళ్ళినా ఏమన్నారు? ఏమని చెప్పారా? ఏమంటారు, మీకు మెసేజ్ ఇస్తాం. ఎవరిని కలవమన్నారు అసలు సీఎం గారు? సీఎం గారు ఆ రోజు వెనక ఆఫీసర్లు అందరూ ఉన్నారు. మరి వారికి చెప్పారేమో అనేసి నేను కూడా మరి వారిని మనం హామీ ఇచ్చారు. అన్ని పెన్షన్, ఇల్లు అన్నీ ఇస్తాన్నారా? ఇల్లు, జీవనోపాధి 3 చూపిస్తాను అన్నారు. సరే సార్, మేము అప్పుడు మా ఆవిడ నేను ముసలి ఇద్దరం ఉన్నాం సార్. అప్పటి నుంచి ఇప్పటి బిడదాకా ఎవరు రాలేదు మీ ఇంటికి అధికారులు? అసలు నేను తిరుగుతున్నా, మీరు తిరుగుతున్నా. ప్రజా ఫిర్యాదులకి 4 సార్లు పెట్టా కాగితాలు, అయినా కూడా 4 సార్లు పెట్టారా? అప్పటికే సీఎం గారు ఇలాగా వచ్చారంటే ఇంటర్వ్యూ చేసి అభయం ఇచ్చారని కూడా ఫోటోలు కూడా ఇదే ఫోటో పెట్టా, అయినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. బ్యానర్ ఓపెన్ చేశారు, యాక్సెప్ట్ చేయడం చేస్తామన్నారా? టైం ఉందా అన్నారా? ఏమని చెప్పారు? అసలు సమాధానం లేదు సార్, మీకు ఫోన్ వస్తుంది అన్నారు అంతే. ఫోన్ లేదు. వచ్చి ఇప్పుడు ఎవరు కూడా ఫోన్ ఇలాగా సీఎం గారు హామీ ఇచ్చారు, పెద్దవాడికి ఎలా బతుకుతా ఏంటి అనేసి కూడా కొంచెం దయ చూపట్ల ఏ ఆఫీసర్ కూడా ఎంతసేపు. సరే ఓకే. సీఎం గారు మామూలు దేనికి వచ్చారు బీసీ రోడ్డుకి? ఆయన బీసీ రోడ్ అంటే ఆ రోజున పేదవాళ్ళ గురించి పలకరించడానికి ఒకటి, వ్యాపార వీధి హ్యాకర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటూ వచ్చారు సార్. వచ్చిన రోజు ఫస్ట్లోనే నేను ఉన్నాను. నన్ను కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు, అక్కడ వెనకాల ఉన్నారు. సరే చూశారు. కాలు పోయిందా? 2 వికలాంగులు ఉన్నాయి సార్, 2 కాళ్ళు లేవు. అంటే ఈ కాలుకేమో పైలేరే ఉంది, ఈ కాలేమో ఇది అలా పట్టుకు 2 చూపించాను. ఆ రోజు ఫోటో కూడా చూశారు. ఏంటి ఎలాగన్నారు? యాక్సిడెంట్లో పోయింది సార్, ఈ కాలుకి పైలేరే వచ్చింది, నా వయసు కూడా 10 అవుతుంది, నేను కష్టపడి పక్కన పింఛన్ ఇప్పించిందని చాలా ప్రాధాయపడ్డాను. సరే ఓకే అన్నారు, వెళ్ళిపోయారు. మరి ఆఫీసర్స్ చుట్టూ నేను తిరుగుతున్నాను, కానీ ఆయన అయితే సీఎం గారు అయితే హామీ ఇచ్చారు. హామీ 3 హామీలు ఇచ్చారు. ఒకటి పింఛను, ఒకటేమో ఇల్లు, ఒకటేమో జీవనోపాధి, ఏదైనా కూర్చొని ఏదో ఇంట్లోకి. మళ్ళీ కలెక్టర్ గారిని కలిసారా? కలెక్టర్ గారిని కలిస్తే ఏమన్నారు? ఇప్పటికీ ఇది 4వసారి సార్, 4 సార్లు కాగితాలు పెట్టా. సోమవారం రావటం, కాగితం ఇవ్వటం, వారేమో సచివాలయం నుంచి ఒక ఆమె రావటం, ఇంకా రాలేదండి అని చెప్పడం, వెళ్ళిపోవటం. అందుకనే సమాధానం. అది చాలా బాధల్లో ఉన్నాను. దయచేసి పెద్ద ఆఫీసర్స్ మాలాంటి వాళ్ళకి సాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారు సార్? చాలా పేదవాళ్ళం, పెద్ద వయసు, కష్టపడిన వాళ్ళు. అందులో సీఎం గారు ఇంత టైం చెప్పిన హామీ ఇస్తే అంత పనంత బలం అనుకున్నాం. అదే అది అన్నంత బలం కాదు కదా, పట్టించుకునే నాదుడు కూడా పట్టించుకోవాలి.